మీకు వచ్చేటువంటి సర్వే ఫలితాలు ఎలా ఉన్నాయనేది మనం స్టార్ట్ చేద్దామండి. మొట్టమొదటిసారిగా మనం శ్రీకాకుళం తీసుకుందామండి. శ్రీకాకుళంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి కదండి. సో ఆ 7 నియోజకవర్గాల్లో ఎలా ఉండబోతుంది, అలానే పార్లమెంట్ స్థానం కూడా ఎలా ఉంది మీ సర్వే దాని ప్రకారం చెప్పండి సార్. ఓకే, ఇప్పుడు శ్రీకాకుళం పార్లమెంట్లో 7 అసెంబ్లీలు సార్. మొదటిది ఏంటంటే ఇచ్చాపురం సార్. ఇక్కడ ఇచ్చాపురంలో బెందాళం అశోక్ గారు కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు. మంచి మెజారిటీ సార్, ఆయన 15,000 20,000 ఆ స్థాయిలో మెజారిటీ అనేది ఉండొచ్చు. నెక్స్ట్ రెండో స్థానం వచ్చేసి పలాస సార్. మన మంత్రి గారు సీదిరి అప్పలరాజు గారు కంటెస్ట్ చేసిన స్థానం అది. అక్కడ గౌతు శిరీష గారు టైట్ ఫైట్ ఇస్తున్నారు. ఇద్దరిలో హోరాహోరీ నువ్వా నేనా అన్నట్లుంది. అది మనం ప్రస్తుతానికి టైట్ ఫైట్ పెట్టామండి బిఫోర్ పోస్ట్ పోల్ సర్వేకి ముందు. పోస్ట్ పోల్లో మనకు అది క్లారిటీ ఉంది ఎవరు విన్ అవబోతున్నారు ఏంటి అనేది. కొద్దిగా స్లైడ్ ఎడ్జ్ వచ్చేసి గౌతు శిరీష గారికి ఉంది. పలాస కూడా కూటమి గెలిచేదానికి అవకాశం ఉంది. నెక్స్ట్ మూడోది వచ్చేసి టెక్కలి, మన అచ్చెన్నాయుడు గారు కంటెస్ట్ చేస్తున్న సీట్ అది. ఖచ్చితంగా ఆయన మళ్ళీ మంచి మెజారిటీతో గెలవబోతున్నారు. నెక్స్ట్ పాతపట్నం అండి. టైట్ ఫైట్ ఉన్న స్థానాల్లో పాతపట్నం ఒకటి శ్రీకాకుళంలో, పలాస తర్వాత పాతపట్నం. ఇక్కడ మామిడి గోవింద్ గారు కూటమి అభ్యర్థి నుంచి స్లైట్ ఎడ్జ్లో గెలవబోతున్నారు. రెడ్డి శాంతి గారు గట్టి ఫైట్ ఇచ్చారు. ఫస్ట్ రౌండ్లో మనం సర్వే చేసినప్పుడు రెడ్డి శాంతి గారికి ఎడ్జ్ ఉంది. తర్వాత సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్లో ఎంజీఆర్ గారు క్లియర్ మెజారిటీతో విన్ అవబోతున్నారు. నెక్స్ట్ వచ్చేసి శ్రీకాకుళం అసెంబ్లీ సీట్ అండి. ఇక్కడ చాలా గొప్ప ఫైట్ ఉంది. మన ధర్మాన్ ప్రసాదరావు గారికి, నెక్స్ట్ గోండు శంకర్రావు గారికి. ఇది కూడా నువ్వా నేనా అన్నట్లు చెప్పలేని పరిస్థితి పోస్ట్ పోల్ చేయకముందు అయితే. ప్రీపోల్ సర్వేలో మనకు అంచనాలు అందలేదు. పోస్ట్ పోల్ సర్వేలో కొద్దిగా ఆఫ్టర్ పోలింగ్ ప్రజలు ఓటేసేసి వచ్చిన తర్వాత ఒక 2 days గ్యాప్ ఇచ్చి మనం డేటా చెక్ చేసుకోవడం జరిగింది. స్లైట్ ఎడ్జ్తో ఇక్కడ కూడా గోండు శంకర్రావు గారు గెలవడానికి ఛాన్స్ ఉంది కూటమి అభ్యర్థి. నెక్స్ట్ ఆమదాల వలస, ఇక్కడ క్లియర్ సార్, అసలు ఆలోచించే అవసరం లేదు. తమ్మినేని సీతారాం గారు ఇక్కడ ఓటమి చెందబోతున్నారు. ఈయన మన కోన రవికుమార్ గారు గెలవబోతున్నారు సార్ ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి నర్సన్నపేట సార్. ఇది కూడా చాలా కష్టమైన సీటు, హోరాహోరీ ఉంది. హోరాహోరీలోనే బొగ్గు రమణమూర్తి గారు కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు సార్. బ్రదర్స్ ఇద్దరు కూడా ఓడిపోతున్నారు సార్. ఒక సీట్ అయినా శ్రీకాకుళం కానీ నర్సన్నపేట కానీ గెలిచే ఛాన్స్ ఉంది అని అనుకున్నాం మనం ఫస్ట్ రౌండ్ చేస్తున్నప్పుడు. ఆఫ్టర్ పోలింగ్ చాలా క్లియర్గా ఉంది. 2 స్థానాల్లో కూడా ఇద్దరు ఓటమి చెందబోతున్నారు. ఇంకా పార్లమెంట్ చూసుకుంటే కనుక ఈ అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ జరిగిన సరళి అంటే క్రాస్ ఓటింగ్ ఏమైనా జరిగిందా అన్ని చెక్ చేసుకున్న తర్వాత శ్రీకాకుళం పార్లమెంట్ కూడా రామ్మోహన్ నాయుడు గారు గెలవబోతున్నారు కూటమి అభ్యర్థి. సిట్టింగ్ ఎంపీ సార్. విజయనగరం పార్లమెంట్లో 7 అసెంబ్లీ స్థానాల్లో మొదటిది ఎచ్చెర్ల సార్. ఇక్కడ కూటమిలో బీజేపీకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఖచ్చితంగా ఓడిపోయేదానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలవబోతుందండి. నెక్స్ట్ వచ్చేసి రాజాం సార్. రాజాంలో ఖచ్చితంగా కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు కొండ్రు మురళీమోహన్ గారు. నెక్స్ట్ బొబ్బిలి సార్. ఇక్కడ కూడా బేబీ నాయన్ గారు గెలవబోతున్నారు. ఇక్కడ కూడా టైట్ ఫైట్ జరిగింది. కొద్దిగా ఈయనకి ఎడ్జ్ ఉంది సార్. బేబీ నాయన్ గారు ఖచ్చితంగా గెలిచేదానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ చీపురుపల్లి సార్. బొత్స సత్యనారాయణ గారు మంచి మెజార్టీతో గెలవబోతున్నారు. నెక్స్ట్ గజపతి నగరం సార్. గజపతి నగరంలో మాత్రం చాలా టైట్ ఫైట్ ఉంది. వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది సార్. కొండపల్లి శ్రీనివాస్ గారికి ఛాన్స్ అయితే లేదు మన రిపోర్ట్ ప్రకారం. బొత్స అప్పల నర్సయ్య గారు గెలవబోతున్నారు. నెక్స్ట్ నెల్లిమర్ల సార్. నెల్లిమర్లలో జనసేనకి ఇవ్వడం జరిగింది కూటమిలో భాగంగా. ఇక్కడ ఏంటంటే చాలా టైట్ ఫైట్ ఉంది సార్. టైట్ ఫైట్లో మనకు వచ్చిన ఇన్పుట్స్ కానీ మనం ఓటర్లతో మాట్లాడినప్పుడు మనం తీసిన శాంపిల్స్ అనాలిసిస్ ప్రకారంగా ఖచ్చితంగా ఇక్కడ జనసేన ఓటమి చెందుతుందని మనం అంచనా వేయడం జరిగింది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఇక్కడ చిన్న మెజారిటీతో గెలిచేదానికి ఛాన్స్ ఉంది, బడ్డికొండ అప్పలనాయుడు గారు. నెక్స్ట్ సార్ ఇంకా లాస్ట్ది విజయనగరం అసెంబ్లీ స్థానం సార్. ఇక్కడ ఖచ్చితంగా తెలుగుదేశం అభ్యర్థి గెలవబోతున్నారు, పూసపాటి అదితి విజయలక్ష్మి గారు. ఓవరాల్గా చూసుకుంటే సార్ విజయనగరం పార్లమెంట్లో మొత్తం 7లో 3 స్థానాలు కూటమి గెలవబోతుంది, 4 స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. ఉంది సార్, చూపిస్తుంది. బొత్స సత్యనారాయణ గారి ప్రభావం ఉంది. కొంచెం ఎంపీ స్థానం అనేది మన అంచనా వైఎస్ఆర్సీపీ గెలవడానికి ఛాన్స్ ఉంది సార్ విజయనగరం పార్లమెంట్. అవును సార్. అంటే తెలుగుదేశం అభ్యర్థి జరిగేంత హెవీగా క్రాస్ ఓటింగ్ అనేది అక్కడ జరిగేయడానికి ఛాన్స్ లేదు సార్. 4 అసెంబ్లీలు, ఒక పార్లమెంట్ ఖచ్చితంగా గెలవడానికి ఛాన్స్ ఉంది వైఎస్ఆర్సీపీ.
నెక్స్ట్ అరకు పార్లమెంట్. అరకు చెప్పండి సార్. అరకులో పాలకొండ సార్ ఫస్ట్ ఎస్టీ నియోజకవర్గం ఇది. పాలకొండలో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. పాలకొండ కూటమిలో భాగంగా జనసేనకి ఇవ్వడం జరిగింది నిమ్మక జయకృష్ణ గారికి. కళావతి గారు గెలవబోతున్నారు. నెక్స్ట్ కురుపాం సార్. కురుపాం ఇక్కడ డిఫరెంట్గా ఉంటుంది సార్ మన అంచనా. మాక్సిమం ఎనలిస్టులు కానీ నేను చాలా రిపోర్ట్స్ చూశాను, కురుపాము ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని అంటున్నారు. కానీ మన రిపోర్ట్ ప్రకారంగా కురుపాం ఖచ్చితంగా టీడీపీ గెలవబోతుంది సార్. ఇక్కడ సైలెంట్ ఓటింగ్ జరిగింది. ఇక్కడ కూడా పాముల పుష్పశ్రీవాణి గారు ఓటమి చెందబోతున్నారు. తొయ్యక జగదీశ్వరి గారు గెలుస్తారు సార్. ఓకే. నెక్స్ట్ అండి పార్వతీపురంలో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది సార్, నో డౌట్ అక్కడ. నెక్స్ట్ సాలూరు సార్. సాలూరులో కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. నెక్స్ట్ వచ్చేసి అరకు వ్యాలీ సార్. అరకు వ్యాలీ నో డౌట్ సార్, ఇక్కడ కూటమి అభ్యర్థిగా బీజేపీకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది డెఫినెట్ గా. నెక్స్ట్ పాడేరు సార్. పాడేరులో కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి గారు మంచి పోటీ ఇచ్చారు, కానీ అయినప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది ఇక్కడ. నెక్స్ట్ రంపచోడవరం సార్, ఎస్టీ నియోజకవర్గం ఇది కూడా. ఇక్కడ కూడా నాగులపల్లి ధనలక్ష్మి గారు గెలవబోతున్నారు, వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. వైఎస్ఆర్సీపీ సార్, ఒక్క స్థానం మాత్రమే కురుపాము టీడీపీ గెలవడానికి ఛాన్స్ ఉంది సార్ మన అంచనా. ఇక్కడ పార్లమెంట్ డెఫినెట్ గా వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. మనకు కూటమిలో బీజేపీకి ఇవ్వడం జరిగింది, కొత్తపల్లి గీతా గారు కంటెస్ట్ చేశారు, ఆవిడ ఓడిపోతారు సార్.